బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేదికగా కానుంది. రాత్రి 7 గంటలకు భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్లో భారత్ న్యూజిలాండ్లు 3 మ్యాచ్లలో తలపడ్డాయి. 2007, 2016, 2021 3 మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. భారత్ న్యూజిలాండ్ అంతర్జాతీయ టీ20లో 30 సార్లు ఢీకొన్నాయి. 16 మ్యాచ్ భారత్ గెలిస్తే 11 మ్యాచ్లో కివీస్ నెక్కింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదిక కానుంది. రాత్రి 7 గంటలకు భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి. మరొక హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ కి ఈ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కాబోతోంది. ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఆ క్రికెట్ అభిమానులు కూడా అత్యంత ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రికెట్ ఆస్వాదించే ప్రతి దేశం కూడా ఈరోజు ఉత్కంఠగా జరిగే మ్యాచ్ ఐసీసీ వరల్డ్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. వీటి కోసం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారత్ న్యూజిలాండ్ మధ్య స్కోర్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంత రసోత్తరంగా ఉంటుంది, ఆ విజేత ఎవరు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. ఇక రెండు టీంలు కూడా పోటాపోటీగా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయబోతున్న సందర్భానికి కనిపిస్తుంది. నువ్వా నేనే అనే రీతిలో ఈ మ్యాచ్ ఉండబోతోంది. ఇక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం అంటే అది వరల్డ్ లోనే చాలా పెద్ద స్టేడియం. దాదాపు దాని కెపాసిటీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్ అభిమానులు చాలా వరకు కూడా ఎంజాయ్ చేసే వీలుగా ఉండే స్టేడియం అది. సో క్రికెట్ అభిమానులకు ఈ రోజు పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఆదివారం పూట సాయంకాలం 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక దాదాపు ఒక 6 గంటల పాటు వినోదాన్ని పంచే ఈ నరేంద్ర మోడీ స్టేడియం ఈ రోజు ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఇక స్క్వాడ్ విషయానికి వస్తే ఇక భారత్ లో ఇండియన్ టీం గురించి కానీ న్యూజిలాండ్ టీం గురించి పెద్ద మార్పులేమి చేయలేదు. ఇక వికెట్ కీపర్ సంజయ్ శాంసన్ ఆయన ఓపెనర్ గా వస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ గతంలో 3 మ్యాచ్లు ఆయన ఒక ప్రదర్శన బాగాలేనప్పటికీ కూడా ఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ ఒక అవకాశం కల్పించారు. దాంతో పాటు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అట్లాగే అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, ఇది మొత్తానికైతే ఈ స్క్వాడ్ లో ఉన్న వాళ్ళు. ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా ఉన్నారు. స్టాండ్ బై మొహమ్మద్ సిరాజ్ ఇస్తున్నారు, రింకు సింగ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అట్లాగే కుల్దీప్ యాదవ్. ఈ నలుగురిని కూడా ఎక్స్ట్రా ప్లేయర్ గా తీసుకున్నారు. స్క్వాడ్ లో ఉన్నారు కానీ గ్రౌండ్ లో ఆడరు. ఇక ఒకసారి కనుక న్యూజిలాండ్ కనుక చూస్తే కనుక న్యూజిలాండ్ లో కూడా చాలా పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. బౌలింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళకి. ఇక టిమ్ సెల్ఫిక్ వికెట్ కీపర్ ఉన్నాడు, అతను ఓపెన్ గా వచ్చే అవకాశం ఉంది. మిచెల్ శాంట్నర్ అనే ఒక కెప్టెన్ మంచి ప్రదర్శన ఇస్తున్నాడు ఈ ప్రత్యేకంగా యూట్యూబ్ లో. అట్లాగే ఫిన్ అలెన్ చూసాం మనం 11 ఓవర్లలో ఎంత మంచి ప్రదర్శన చేశాడో గత మ్యాచ్ లో. అట్లాగే రచిన్ రవీంద్ర మంచి ఆల్రౌండర్ న్యూజిలాండ్ కి. గ్లెన్ ఫిలిప్స్ మంచి బ్యాట్స్మెన్. అట్లాగే మార్క్ చాప్మన్ మంచి బ్యాటర్ కూడా. అట్లాగే డేరెన్ మిచెల్, ఇట్లాగే వీళ్ళ స్క్వాడ్ కూడా చాలా పటిష్టంగా ఉంది.
ఏదైతే గత మ్యాచ్ లో కొనసాగిన దాదాపు ప్లేయర్స్ ని ఈ మ్యాచ్ లో కూడా కొనసాగిస్తున్నారు. ఇక అన్ని దేశాలు వేరు, ఇండియాతో ఆడుతున్నప్పుడు మాత్రం కాస్త న్యూజిలాండ్ మంచి ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పటికప్పుడు పైకి సాధించాలని ఉంటుంది. కాకపోతే ఈ మ్యాచ్ లో కూడా యాజ్ యూజువల్ గా టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. తరుణి, టాస్ గెలిచిన వాళ్ళు కనుక ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే చేజింగ్ తర్వాత ఈజీ అవుతుంది అనే ఒక నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంది. అట్లాగే ఈ రోజు కూడా టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి, హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి చేజింగ్ కూడా ప్రేక్షకులు కేరింతలు కొట్టే అవకాశం ఉంది, చేజింగ్ కూడా ఈజీగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి చూడాలి, టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి విన్నింగ్ అవకాశాలు ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు. పిచ్ కూడా బ్యాటింగ్ కి స్వర్గరామంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ రోజు 7 గంటలకు స్టార్ట్ అయిపోయే వరల్డ్ కప్ T20 ICC T20 వరల్డ్ కప్ ఫైనల్ ఈ న్యూజిలాండ్ ఇండియా మధ్య ఎవరిని విజేతగా నిలుస్తుందనే అంశం పట్ల హై వోల్టేజ్ ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ కృష్ణ హరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.